హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ శ్రీస్ వరల్డ్. ఈరోజు బియ్యం పిండితో కరకరలాడే చేకోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. పక్కా కొలతలతోటి బయట షాప్లో కొన్నట్లుగా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండేట్లు చిన్న చిన్న టిప్స్ తోటి ఈ చేకోడీలను మనం చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టి 2 కప్స్ వాటర్ వేయండి. కొంచెం జీలకర్ర, కొంచెం వాము, 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం వంట సోడా, 1 స్పూన్ ఉప్పు అన్నీ వేసుకొని నీటిని బాగా మరగనివ్వండి. 2 కప్స్ బియ్యం పిండికి 2 కప్స్ వాటర్ తీసుకోవాలా. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ తీసుకోవాలా. కరెక్ట్గా ఈ కొలత అనేది సరిపోతుంది. వాటర్ బాగా మరిగాక 2 కప్స్ బియ్యం పిండిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పిండిని వాటర్లో బాగా కలుపుకోండి. వేడి మీదనే పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకొని కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఎక్కువగా చల్లారనివ్వకుండా కొంచెం వేడి మీదనే పిండి అంతటిని ముద్ద లెక్క కలుపుకోండి. పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని ముద్దలెక్క కలుపుకోండి. పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. అప్పుడు చేగోడీలు అనేవి బాగా వస్తాయి. వాటర్ చూడండి, పిండికి కరెక్ట్గా సరిపోయింది. 1 కప్పుకి 1 కప్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా తయారు చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చేకోడీలు లెక్క చేసుకోవాలా. పలక కానీ ప్లేట్ కానీ ఏదో ఒకటి తీసుకొని కొంచెం కొంచెం పిండిని చేతి సహాయంతో రోల్ చేయండి. రోల్ చేసిన పిండిని ఫింగర్ చుట్టూ వేసుకొని చేకోడీ లెక్క చుట్టుకోండి. ప్రతి ఒక్కదాన్ని ఇలాగే చుట్టుకోండి. మరీ పతలాగా కాకుండా కొంచెం మందంగా చుట్టుకుంటే చేకోడీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండినంతటిని చేకోడీలు లెక్క చుట్టుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకోండి. చేకోడీలను ఆయిల్లో వేసేటప్పుడు ఇలా చేత్తో కాకుండా ఇలా జాలర్లో వేసుకొని వేయండి. ఆయిల్ అనేది మీద పడకుండా ఉంటుంది. చేకోడీలు అనేవి పైకి పొంగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చేకోడీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా 10 మినిట్స్లో చేకోడీలు చేసి పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా దూరగా వేగాక జాలర్ సహాయంతో మరో ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూడండి చేకోడీలు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అలా అంటేనే విరిగిపోతున్నాయి. ఇలా రెడీ చేసుకున్న చేకోడీలను ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు వస్తాయి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.